పవన్ కళ్యాణ్ గారు మేము తెలంగాణకు వస్తాము అని చెప్పేసి ఒక 4-5 రోజుల నుంచి ఒక అడావిడి చేస్తూ ఉన్నారు. తెలంగాణ సమాజము పిలుస్తుంది, రండి మీరు వచ్చి ఇక్కడ పోటీ చేయండి, సభలు పెట్టండి. అది కూడా తెలంగాణ ఆవిర్భావ రోజు, తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప దినం అన్నమాట, ఒక గొప్ప రోజు అది. తెలంగాణ ఆవిర్భావం జూన్ 2 రేపటి రోజున సంకల్ప సభ పెడుతున్నాడంట. ఆ సభ ఒకసారి మీకు అది చూపిస్తా. ఈ సంకల్ప సభ పెడుతున్నాడంట. ఈ సంకల్ప సభ తెలుగు జాతి ఐక్యత కోసం తెలంగాణలో పాతిన జెండా జనసేన జెండా. జై తెలంగాణ. తెలుగు జాతి ఐక్యత కోసం తెలుగు జాతి ఐక్యత కోసం జనసేన జెండా అని చెప్పేసి ఒకటి పెట్టాడు. ఇంకో ఇది ఎప్పుడు 30 తారీఖు నాడు ఈ పోస్టర్ని రిలీజ్ చేశారు. తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ జనసేన సాధక్ సమ్మేళనం జూన్ 2న హైదరాబాద్ వేదిక నిన్న పెట్టారు. గచ్చిబౌలి స్టేడియం అని మొన్ననేమో హైదరాబాద్ అని చెప్పారు, నిన్ననేమో గచ్చిబౌలి స్టేడియం అని చెప్పేసి పెట్టారు. పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రండి మీరు తెలంగాణకు రండి, తెలంగాణలో పోటీ చేయండి, ఏం అభ్యంతరం లేదు ఎవరికి కూడా. మీ సత్తా ఏందో తెలవాలి, ఎన్ని నియోజకవర్గాల్లో మీ డిపాజిట్లు వస్తాయో తెలవాలి తెలంగాణ సమాజంకి. మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు గెలుస్తారు, ఎంతమంది కార్పొరేటర్లు గెలుస్తారు, ఎంతమంది వార్డు మెంబర్లు గెలుస్తారు. సర్పంచులు గెలిచేది దమ్ముగా లేదు, కానీ ఎంతమంది వార్డు మెంబర్లు గెలుస్తారు ఇవి తెలవాలి. తప్పకుండా మీరు రావాలని చెప్పేసి కూడా తెలంగాణ సమాజం కోరుకుంటుంది. మీరు ఒక్కరొచ్చుడే కాదు, మీతో పాటు చంద్రబాబు నాయుడుని కూడా మళ్ళీ తీసుకురండి ఇక్కడికి. చంద్రబాబు నాయుడు మీరు ఇండివిజువల్గా పోటీ చేస్తారా, కూటమిలు పెట్టుకొని పోటీ చేస్తారా, తెలంగాణ సమాజానికి మీరు రండి. తెలంగాణకి 119 నియోజకవర్గాల్లో మీరు పోటీ చేయండి. 119 నియోజకవర్గాల్లో పోటీ చేయండి. ఆల్రెడీ ఇంతకుముందుకే మీరు పోటీ చేసేటువంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా డిపాజిట్ల దరిదాపులకు కూడా రాలే. మీ పార్టీ పోటీ చేసిన దగ్గర డిపాజిట్లకి దరిదాపుల్లో కూడా రాలే. ఈసారి కూడా మరి ఇంక అంతకంటే కొంచెం ఎక్కువ ప్రభావం చూపించేటువంటి ప్రయత్నం చేయండి. సరే, ఇంకోటి ఏమంటున్నామంటే, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మొన్న వరుస జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ చూస్తూ ఉంటే, తెలంగాణకి ఎట్లెట్లా వస్తావో చూద్దామని చెప్పేసి కొంతమంది తెలంగాణ వాదులు అంటే, ఎట్లెట్లా రావద్దో చూస్తారు మీరు చూడండి అని చెప్పేసి అలా వస్తున్నట్టు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు మేము రమ్మనే యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం, కానీ ఇవాళ తెలంగాణకు వచ్చి గచ్చిబౌలి స్టేడియంలో సభ పెట్టుకోవడానికి మీకు ఎంతైతే హక్కు ఉన్నదో, ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, మీ పరిపాలన గురించి, మీ సకదానం గురించి విశ్లేషించడానికి కూడా మాకు కూడా అంతే రైటు ఉన్నది. సో కాబట్టి ఈ విషయాన్ని గుర్తులో పెట్టుకోవాలి. నీ పవన్ కళ్యాణ్ మీ పిల్ల బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఆ బ్యాచ్ అంతా కలిపి మీకేం అవసరం రా ఆంధ్ర రాజకీయాల గురించి, మీకేం సంబంధం రా ఆంధ్ర రాజకీయాల గురించి అని చెప్పేసి శిల్క పలుకులు వలుపుతూ ఉంటారు. మరి ఇవాళ మీరు మీకేం అవసరం అని తెలంగాణ రాజకీయాల గురించి వస్తూ ఉన్నారు అని మేము అంటే ఎట్లుంటుంది? మీకేం అవసరం ఉందని మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉంటా ఉన్నారు అని మేము అంటే ఎట్లుంటుంది? మాది ఎప్పుడైనా కానీ మాకు ఒక మంచి గుణమే ఉంటుంది. మీరు 1956లో మిమ్మల్ని అక్కడ ఫస్ట్ చెన్నైతో ఉన్నప్పుడు చెన్నై నుంచి వాళ్ళు ఎలగొడితే వచ్చి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడ్డారు. బరాబర్ ఎలగొట్టిరు చెన్నై వాళ్ళు. మీ అత్యుత్సాహం, మీ అటిక తెలివి అంటారు దాన్ని. ఆంధ్ర నాయకులకు ఉన్న అటిక తెలివి ఇప్పుడు ఎట్లుంటుందంటే, సొమ్మొకంది తింటారు, పాటొకంది వాడతారు. మీరు చెన్నైతో కలిసి ఉన్నప్పుడు చెన్నై వాళ్ళని ఏదో వాళ్ళనైతే చేయబెడదామనే ప్రయత్నం చేస్తే, అరే మీ కథలు ఎక్కువైనారా, మీరు వెళ్ళిపోండి అని చెప్తే వెళ్ళొచ్చిరు, ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడ్డారు, అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రం ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో మీరు సొంతంగా నడుపుకున్నారు. డేరాలల్లా ఆఫీసులు నడుపుకొని అమ్మ మనం నడపలేము, అప్పుడు చెన్నైలో ఉంటాం కాబట్టి చెన్నై వాడి ఆదాయం మీద మనకు తెలవలేదు, మనం ఉట్టిగా పెత్తనం చేసినాము, మన సొంతంగా అంటే మనకు ఆదాయం లేదు, మనం కలిసి సెక్రటరేటు అసెంబ్లీ కూడా నడుపుకునే పరిస్థితులు లేవు అని గమనించి మరి ఎటు పోవాలి అని అనుకున్నప్పుడు, అరే ఇటు పక్కనంగా తెలంగాణ హైదరాబాద్ స్టేటు చాలా మంచిగా ఉంది, నిమ్మలంగా ఉంది, ఏది బూరుగుల రామకృష్ణరావు మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సో ఇక్కడ హైదరాబాదు స్టేట్కి అంటే భారతదేశంలో ఈ హైదరాబాద్ సంస్థానం విలీనమైన తర్వాత హైదరాబాద్ సపరేట్ ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాక ఈ ఎట్లనే చేసి మనం పెట్టిన పోయి మంచిగా అంత అద్భుతంగా రెడీగా ఉన్నది అక్కడ అని చెప్పేసి
ఇటు తెలంగాణకు రావాలి ఎట్లా చేసి దీన్ని హైదరాబాద్ తెలంగాణని మనం కలుపుకోవాలని చెప్పేసి ఒక కుట్ర చేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు, మనకి ఏనైనా ఫస్ట్ శత్రువు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రానికి, ఆ కాంగ్రెస్లతోని కలుపుకొని కాంగ్రెస్ నాయకులని పదవులకు రకరకాలు అడ్డం పెట్టేసి వాళ్ళని లోపరుచుకొని అధిష్టానము ఈ భాషా సంయుక్త రాష్ట్రాలు రకరకాల పేర్ల మీద కలిపేసారు. కలిపిన తర్వాత మళ్ళా మన తెలంగాణ వాళ్ళ గుణం గురించి, తెలంగాణ వాళ్ళ గురించి చెప్తా ఉన్నా నేను, వీళ్ళకున్నటువంటి సద్భావం గురించి. సో అట్లా తెలంగాణలో ఏర్పడ్డప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడు అప్పుడు కూడా కొంత యాక్సెప్ట్ చేసిరు, సరే పట్టు కానీలే అని చెప్పేసి. కానీ మళ్ళీ తెలంగాణకు వచ్చిన తర్వాత మీరు తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఘోరమైనటువంటి వివక్ష చూపిస్తూ ఇబ్బందులకు గురి చేస్తే మళ్ళీ అదే తెలంగాణ తిరగబడి మిమ్మల్ని తరిమేసింది, మీ పాలకులని, ఉమ్మడి పాలకులను తరిమేసింది. ఇలా తెలంగాణ స్వపరిపాలనలో ఉన్నది. మళ్ళీ మీరు ఇప్పుడు రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రండి, మా ప్రజల అమాయకులు కాబట్టి మళ్ళీ మీకు అవకాశం ఇస్తారో ఏమో తెలియదు, కానీ మళ్ళీ మీరు రండి, వచ్చేసి ఇక్కడికి రండి, ఇక్కడ పోటీ చేయండి. మీరు ఒక్కరే కాదు పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక్కరే ఎందుకు, మీతో పాటు చంద్రబాబు నాయుడు కూడా రండి. చంద్రబాబు నాయుడుకి ముఖం లేదా? పచ్చ జెండా కనపడితే తెలంగాణలో పడే ఓట్లు కూడా వడవేమో అనేటువంటి భయమా? మీతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా రావాలి. ఆయన కూడా వచ్చి తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఒక ప్రకటన చేయాలి. 2018లో మీరు పోటీ చేసిరు కదా, అట్లా పోటీ చేయాలి, జెండాలు పట్టుకొని తిరగాలి తెలంగాణ సమాజం. అప్పుడు కొంత వాళ్ళ చైతన్యం ఏంటో అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడాన్ని మనము బరాబర్ ఆహ్వానిద్దాం. వచ్చిన తర్వాత ఏమవుతుంది అయితే, కాకపోతే పవన్ కళ్యాణ్ గారు 2-3 సమాధానాలు చెప్పాలి. రేపు ఎట్లా సభ పెడుతున్నాడు కదా, అందుకే ఒకరోజు ముందుగానే నేను గుర్తు చేస్తున్నా. ఏం గుర్తు చేస్తున్నా అంటే, తెలంగాణ వచ్చినప్పుడు 15 రోజులు నేను అన్నం తినలేదు అని చెప్పేసి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే నోటితో మాట్లాడిండు. మరి ఆ 15 రోజులు ఎందుకు అన్నం తినలేదు? తెలంగాణ వచ్చిందనేటువంటి బాధతో తినలేదా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణను వదిలిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక రాష్ట్రంగా ఏర్పడిందనే దాంతో తినలేదా? ఇప్పుడు తెలంగాణ వస్తే తెలంగాణ మీద ప్రేమ ఉన్నోడికి ఎవరికైనా సరే, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంతోమంది మిత్రులు నాకు తెలిసిన వాళ్ళే తెలంగాణను ప్రేమిస్తారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి కూడా సపోర్ట్ చేసినటువంటి మేధావులు, విద్యావేత్తలు, రచయితలు, కవులు, కళాకారులు చాలామంది ఉన్నారు. నా కాంటాక్ట్ లిస్ట్లోనే బొచ్చడి మంది ఉన్నారు. మేము తెలంగాణ అస్తిత్వ వేదికను ఒకటి ఏర్పాటు చేస్తే అందులో ఆంధ్ర ప్రాంతం సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు తెలంగాణ అస్తిత్వ వేదికలో. సో కాబట్టి మేమేమి అక్కడి ప్రజలకో లేకపోతే ఆ ప్రాంతానికో మేము వ్యతిరేకం కాదు. మా బతుకు మేము బతుకుతాం, మీ బతుకు మీరు బతకండి. మమ్మల్ని దోసుకొని తిన్నకాడికి 60 ఏళ్ళు మీరు మమ్మల్ని దోసుకొని తిన్నారు, ఎన్ని రకాలు తినాలో అన్ని రకాలు తిన్నారు. సో కాబట్టి మీ బతుకు మీరు బతకండి, మీ పరిపాలన మీరు చేసుకోండి అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఆయన అక్కడ ఉప ముఖ్యమంత్రి అయ్యి, ఆ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఆ 2 ఏళ్లలో ఆడ కరగబెట్టింది లేదు, ఇరగబెట్టింది లేదు, ఆడ ఏమో అద్భుతాలు చేసింది లేదు. మళ్ళీ ఇక్కడ రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సరే రండి, నేనేమంటున్నాం, మీరు రావాలనే కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆంధ్ర ప్రజలకు కూడా వాస్తవాలు తెలవాలి. 2014లో కూడా గిట్లనే 2014లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, ఏపీ రాష్ట్రంలో అంటే ప్రత్యేక ఏపీ రాష్ట్రంలో టీడీపీకి అవకాశం ఇచ్చారు. అప్పుడు కూడా ఆయన చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, మన పరిపాలన మనం చేసుకుంటా ఉన్నాం. సరే కేసీఆర్ గారికి పరిపాలన వస్తుందా రాదా, మన ప్రాంతం వాళ్ళకి ఏమవుతుందా కాసేపు పక్కన పెడితే, మన పరిపాలన మనం చేసుకుంటా ఉన్నాం. కొత్త రాష్ట్రం, పరిపాలనలో అనుభవం లేదు, సరే కొంత ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ అధిగమించుకుంటే ఎట్లా ముందుకు పోదామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, అత్యుత్సాహానికి పోయి గెలిపించినటువంటి ఏపీని గాలికి వదిలేసిండు. గెలిపించినటువంటి 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు చేసింది ఏం లేదు, పెద్ద గుండుసున్నా ఏపీకి చేసింది పెద్ద గుండుసున్నా తప్ప ఏం చేయలే, ఇది వాస్తవమే. కానీ అప్పుడు ఆయన ఏం చేసిండు, గెలిపించేటువంటి ఆంధ్రప్రదేశ్ని గాలికి వదిలేసి ఎట్లన్నా చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ మనము అక్కడ మన పెత్తనం జాగాలి, హైదరాబాద్లో పెత్తనం జాగాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం చేసి ఎన్నెన్ని రకాల ప్రయత్నాలు చేసిరో, ఎన్నెన్ని కుట్రలు చేసిరో మనం అన్నీ చూసినాం కూడా. ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటా పోతే 4 గంటలు చెప్పొచ్చు. విద్యుత్ విషయంలో ఇప్పుడు తెలంగాణ ఏర్పడగానే అక్కడ ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పడక ముందుకే ఆ కేంద్రంతో
మాట్లాడుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి 7 మండలాలను ఒక ఆర్డినెన్స్ రూపంలో తీసుకుపోయి కలుపుకున్నారు. ఖమ్మానికి సంబంధించినటువంటి 7 మండలాలు. ఆ 7 మండలాలతో పాటు అప్పటికే మనకి ఇబ్బందులు ఉన్నాయని తెలిసినాక కూడా అక్కడ మనకు సీలేరు పవర్ ప్రాజెక్టు ఉంటే ఆ ప్రాజెక్టును కూడా తీసుకుపోయారు. ఇట్లాంటివన్నీ తీసుకుపోయి మనకి ఇబ్బందులకు గురి చేద్దామని ప్రయత్నం చేశారు. అలాగనే ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సినటువంటి చట్టబద్ధంగా రావాల్సినటువంటి పవర్ రాకుండా అడ్డుకున్నారు. పవర్ ప్రాజెక్టులు రాకుండా అడ్డుకున్నారు. అందాకెందుకు ప్రైవేట్ వాడు పవర్ అమ్ముతా అంటే మీరు తెలంగాణకు కరెంట్ అమ్మొద్దు అని చెప్పేసి హుకుం జారీ చేసిరు. ఇది తెలంగాణ వచ్చిన కొత్తలా హుకుం జారీ చేసిరు. తెలంగాణకు కరెంట్ రావద్దు అని చెప్పేసి ప్రభుత్వం ఏర్పడంగానే 4-5 రోజులకి ఇక్కడ టీడీపీ బ్యాచ్ ఆ రోజు రేవంత్ రెడ్డి రైతులకు కరెంట్ ఇవ్వలేనటువంటి ప్రభుత్వం నశించాలి అని చెప్పేసి ఒక డ్రామా స్టార్ట్ చేశారు. ఇట్లాంటివన్నీ కూడా మొదటి నుంచి స్టార్ట్ చేసి అవన్నీ కూడా అధిగమించుకొని కేసీఆర్ గారు అప్పుడున్నటువంటి అధికారులు అంతా కూడా గమనించుకొని విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. కరెంటుని ముందుగా సరి చేసుకున్నారు. అట్లా ఒక్కొక్క దాన్ని సరి చేసుకుంటూ పోతా ఉంటే 2016లో ఏం చేశారు? ఏకంగా కేసీఆర్ ప్రభుత్వాన్నే కూలగొడదాము ఇట్లా కాదని చెప్పేసి దాని మధ్యలో కూడా ఏంటి సెక్షన్ 8 ఒకటి ఉందిగా, సెక్షన్ 8 ఉందిగా మనకు. అంటే హైదరాబాద్లో ఏమైనా సెన్సిటివ్గా జరిగితే అల్లర్లు జరిగితే దాన్ని సెక్షన్ 8 కింద పెట్టేసి దాన్ని ఉమ్మడి రాజధానిగా ఉంచాలి పర్మనెంట్గా అనే ప్రయత్నం ఒకటి చేసిరు. కానీ ఎక్కడ అల్లర్లు జరగకుండా కేసీఆర్ గారు చాలా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆయన అన్నీ కూడా చూసుకున్నాడు. ఆ ఆప్షన్ రాకుండా చేసిండు. ప్రభుత్వాన్ని ఊలగొడదాము, ఎమ్మెల్యేలను కొనుగోలు చేద్దామని ఎమ్మెల్సీ ఎన్నికతోనే ఎరవేసే కార్యక్రమం చేసిరు. అప్పుడటువంటి ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఒక కీలక నాయకుడికి ఆయన ద్వారా మంతనాలు జరిపి రకరకాల కుట్రలు చేసిరు. ఒక 20 మంది ఎమ్మెల్యేలు ఎట్లా చేసి లాగాలి అని, ప్రభుత్వాన్ని కూలగొట్టాలి అని. ఇదంతా 2014 నుంచి 19 మధ్య చేసినటువంటి చంద్రబాబు నాయుడు కుట్రలు తెలంగాణ మీద. గెలిపించినటువంటి ఆంధ్రప్రదేశ్ని గాలికి వదిలేసి ఇక్కడ ఏదన్నా చేసి ఈ పని చేద్దాము అనేటువంటి ప్రయత్నం చేసిరు. చివరికి ఏమైంది? అది తెలంగాణలో రెండవసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏపీలో మాత్రము చంద్రబాబు నాయుడిని ఓడగొట్టి ఇంట్లో వండబెట్టిరు. 23 స్థానాలు వచ్చినాయి. ఇంట్లో వండబెట్టిరు ఓడగొట్టి. ఎందుకంటే నిన్ను గెలిపించినటువంటి ఏపీని పట్టించుకోవయ్యా నాయకుడా, ఇజనరీ లీడరా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటే నేను చంద్రబాబు మన తెలంగాణకు పోతా, నేను హైదరాబాద్ని వెళ్తా, నువ్వు అడుక్కో చక్కగా ఫస్ట్ నువ్వు దిద్దుదాన్ని ఆంధ్రప్రదేశ్ని. నేను సైబరాబాద్ కట్టినా, హైదరాబాద్ను కట్టినా, చార్మినార్ను కట్టినా, గోల్కొండను కట్టినా, తెలంగాణలోకి తిండి నేర్పినా, తినడం నేర్పినా అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీకు అవకాశం వచ్చింది కదా, ఆ 2014 నుంచి 19 దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోండి అని చెప్పారు. ఇన్లే ఎగిరిండు. దాంతోపాటు ఏం చేసిండు? ఇక్కడ ముందస్తు ఎన్నికలకు పోతే కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు వచ్చి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఓడగొడుతందుకు ప్రయత్నాలు చేసిండు. ఏమైంది? 90 సీట్లు ఏమొచ్చినాయి సెకండ్ టర్మ్లో. అక్కడ చంద్రబాబు నాయుడు అట్టర్ ప్లాఫ్లో ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి 150 స్థానాలు గెలిచిండు. ఇంకా కూడా వీళ్ళకి ఇంకా సోయి రావట్లేదు, ఇంకా కూడా అది రావట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? 2024లో మళ్ళీ ఏపీలో కూటమితోనే అధికారంలోకి వచ్చిండు చంద్రబాబు నాయుడు. అధికారంలోకి వచ్చినాక మరి 2024 నుంచి 26 ఏమైనా అలగబెట్టిండా అంటే ఏమి లేదు పెద్ద గొప్ప చెప్పుకోవడానికి. మళ్ళీ అదే అమరావతి చుట్టుముట్టు రాజకీయము, మళ్ళీ అదే పెద్దగా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ కానీ రాష్ట్రం అభివృద్ధిలో పురోగతిలో ముందుకు పోవడం కానీ ఇట్లాంటివి ఏమి లేవు ఆంధ్రప్రదేశ్లో. కక్షపూరిత రాజకీయాలు ఒకవైపు, రకరకాల కేసులు ఒకవైపు, పిఆర్ స్టంట్లు ఒకవైపు, మన సామాజిక వర్గం మీడియా భజన ఒకవైపు, ఇదంతా నడుస్తూ ఉన్నది. ఇదే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని గాలికి వదిలేసి ఇప్పటికే శని ఆదివారాలు వచ్చి హైదరాబాద్లోనే వండుకుంటున్నాం మంచిగా. ఆడ 2 సార్లు అధికారం కట్టబెట్టినా కానీ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకొని ఆడ ఉంటందుకు కూడా మీరు కనీసం అది అయితే లేరు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అక్కడే ఉన్నాడు తాడేపల్లిలో, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడనే ఉంటున్నాడు, ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాడు. తెలంగాణలో ఏం ఉంటలేడు. ఒకవేళ వస్తే గిస్తే ఎప్పుడో ఒకసారి 6 నెలలకోసారి 3 నెలలకోసారి. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాడు. అది రాష్ట్రం మీద ప్రేమ ఉన్నటువంటి నాయకుడు. నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ గెలకాలని, నేను అక్కడ గెలకాలని చెప్పేసి 2 రోజులు వచ్చి నువ్వు, చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు, పవన్ కళ్యాణ్ గారు
వీళ్ళందరూ కలిసి వచ్చి ఈయననే మెట్ట పెడతారు. ఇక ఇప్పుడు ఏకంగా నేను వీడికి వస్తున్నా, సంకల్ప సభ చేస్తున్నా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆ దిద్దయ్యా ముందు ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా డెవలప్మెంట్ ఏమి ఇంకా అయిపోలేదు, చాలా ఉన్నాయి ఆడ చేయాల్సినవి. ఆడ దిద్దు ముందు ఈ తర్వాత వచ్చి దిద్దుదు కానీ మళ్ళీ వస్తా అంటున్నాడు. ఈసారి ఇక పుట్టగతులు కూడా ఉండవు అనుకుంటున్నారు. ఇక మోడీ మన వెనకాలనే ఉన్నాడు, అంత మన వెనకాలనే ఉన్నారు, ఇక మనకు ఎదురే లేదు అని చెప్పేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ని పంపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ని ఇప్పుడు తెలంగాణకు పంపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ సిబిఎన్ మీరు రావాలి తెలంగాణకి, సిబిఎన్ కూడా రావాలి, టీడీపీ కూడా రావాలి, వచ్చి పెద్ద పెద్ద సభలు పెట్టాలి. ఆంధ్రాకి వెళ్ళో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వెళ్ళో ఏదో ఒక డబ్బులు ఖర్చు పెట్టుకొని మన రేవంత్ రెడ్డినా ఎట్లాగో మన దోస్తేనా మీ శిష్యుడేనా జనాలను పోగు చేస్తాడు, మీకు అన్ని అనుమతులు మంచిగా ఇస్తాడు, మీరు జెండాలు వాతాలి, మీరు ఇవన్నీ చేయాలి, బాగా ప్రచారం చేయాలి, వచ్చే ఎన్నికల్లో మీరు అంతా కలిసి పోటీ చేయాలి. పోటీ చేస్తే అప్పుడు కేసీఆర్ చేతికి ఒక పెద్ద బ్రహ్మాస్త్రం నుంచి వేసేసేయండి అందరం ఒకటేసారి అన్నట్టుగా ఉంటుంది అనమాట కథ అప్పుడు. సో కాబట్టి నువ్వు ఒక్కడివే ఏం కర్మ, చంద్రబాబు నాయుడిని తీసుకురా, ఇద్దరు కలిసి రండి, సభలు పెట్టండి, సమావేశాలు పెట్టండి, ఇవన్నీ చేయండి అని చెప్పేసి తెలంగాణ సమాజం కోరుకుంటా ఉంది. అట్ ద సేమ్ టైం ఇక మీరు రేపు 2 తారీఖు నుంచి వస్తున్నామని ఇట్లా చెప్తున్నారు కదా, ఏమని చెప్తున్నారు, ఇక ఈ రకంగా చెప్తున్నారు కదా, మేము వచ్చేస్తున్నాము, కాలం గొప్పది, మనలో నైతికత ఉన్నప్పుడు కాలమే మనకు తోడవుతుంది, రేపటి కాలం మనది, విజయం మనదే అని గద్దరన్న నింపిన ఉద్యమ స్ఫూర్తితో జూన్ 2న హైదరాబాదులో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ పెడతా ఉన్నాడు ఈయన. సో ఇది ఈ నవనిర్మాణ సంకల్ప సభ పెడుతున్నాడు. తెలుగు జాతి ఐక్యత కోసం తెలంగాణలో పాతిన జెండా జనసేన జెండా. తెలంగాణలో పోటీ అయినటువంటి జెండా జనసేన జెండా. నువ్వు సరే తెలంగాణలో పాతినావు, తెలంగాణలో అది చేసినావు, దాన్ని ఏమి కాదనట్లేదు మేము. ఎక్కడ పాత వీడియోలు ఉన్నాయా? సో కాబట్టి మీరు రావడానికి ట్రై చేస్తున్నారు, రండి. రేపటి నుంచి మేము కూడా ఆంధ్ర రాజకీయాల్లో మీరు ఎలగబెడుతున్నటువంటిది ఏంది కథ అనేది మేము కూడా ఆంధ్ర రాజకీయాలను విశ్లేషించడం మళ్ళీ పునఃప్రారంభిస్తాం. ఓకేనా? మేమేమి రాజకీయాలు చేయం ఆడిపోయి, మాకేం పోటీలు చేసే లేకపోతే ఇంకేదో చేయాల్సినటువంటి అవసరం తెలంగాణ వాడికి ఎవ్వడికి కూడా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అయ్యా గిది గిట్ల జరుగుతుంది, గిది గిట్ల తప్పు, గిది గిట్ల ఒప్పు అని చెప్పే అధికారం మాకు ఉన్నది, మేము కూడా చెప్తాం. సో మీరు తెలంగాణలో రాజకీయం చేయండి, మేము ఆంధ్రప్రదేశ్లో ప్రజలను చైతన్యవంతం చేస్తాం, వాస్తవాలను వాళ్ళకి చెప్తాం. ఎట్లాగా మీ జాతి మీడియా, మీ సామాజిక వర్గం మీడియా చూపించదు అవన్నీ. మీకంతా చంద్రబాబు నాయుడు భజన చేయడం కోసం ఈ చేతిలో చెక్క చిడతలు పట్టుకొని చెక్క భజన చేయనీక మాత్రమే ఈ మీడియా ఛానళ్ళకు వస్తుంది. కాబట్టి మేము వాస్తవాలు చూపించేటువంటి ప్రయత్నం, వాస్తవాలు ప్రజలకు తెలిపేటువంటి ప్రయత్నం జూన్ 2 ఆన్వర్డ్స్ మేము కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు తోసినంతగా రోజుకొక వీడియోనో 2 వీడియోలో ఏదో ఒకటి తెలంగాణ సమాజం నుంచి పక్క రాష్ట్రం బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో మేము రోజు 1-2 వీడియోలు మీకు అక్కడ ఉన్నటువంటి సమస్యలను మాత్రమే, ఇక్కడ మళ్ళీ పాలిటిక్స్ లేదు, అక్కడ మేము ఎవరికో సపోర్ట్ చేయడం, ఎవరికో వ్యతిరేకించడం కాదు, సమస్యలను మాత్రమే ఎత్తి చూపి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి చూపిస్తాం అంతే. ఇంకా దీంతోపాటు తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులారా, వీర పోరాటం చేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ ఎట్లా ఉంటారో మీ అందరూ చూసే ఉంటారు. ఇప్పటికే కొంత అగ్రెసివ్గా ఉంటారు, కొంత వేరే రకం కూడా వీళ్ళ పోరాటం అంతా కూడా. సో కాబట్టి మీరు అందరూ కూడా నా విజ్ఞప్తి ఏంది అంటే, ఆంధ్రప్రదేశ్ పాలకులు తెలంగాణకు వచ్చి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ రాజకీయాన్ని వాళ్ళని చేసుకొనిద్దాం, మనం ఏం అనొద్దు, ఏం అడ్డుకుంటాం గిడ్డుకుంటాం ఏం అవసరం లేదు. వాళ్ళు రావచ్చు, వాళ్ళు రాజ్యాంగబద్ధంగా రావచ్చు, పోటీ చేయొచ్చు. మనం ఎట్లయితే తెలంగాణ రాజకీయాల్లో తప్పొప్పులను సమస్యలను అన్నింటినీ ఎత్తి చూపిస్తూ ఉన్నామో, రోజు 1 గంట సేపు పార్ట్ టైం కింద ఎవరికి దోచిన రీతిలో వాళ్ళు అక్కడి ప్రజా సమస్యలని, ఆంధ్రప్రదేశ్ ప్రజా సమస్యలను 1 గంట సేపు విశ్లేషించండి చాలు. 1 గంట, రోజు 1 గంట కేటాయించి 5 నిమిషాల వీడియోనో 10 నిమిషాల వీడియో రోజు ఒకటి ఆంధ్రప్రదేశ్ మీద కూడా చేస్తే, ఎందుకంటే మనోళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు తెలంగాణ మీద ప్రేమతోటి తెలంగాణని అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ డెవలప్ చేద్దామని వస్తున్నటువంటి నాయకులకు మనం కూడా ఏదో కొత్త రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. మరి వాళ్ళు మన కోసం పనిచేస్తేందుకు రాజకీయం చేస్తాం తెలంగాణకు వచ్చినప్పుడు మనం కూడా ఆంధ్రప్రదేశ్ కోసం, అక్కడ ప్రజల కోసం ఎంతో కొంత మనం హెల్ప్ చేయాలి.
అక్కడ ఉన్నటువంటి సమస్యలను ప్రజలకు ఎత్తి చూపాలి, ప్రజలకు చెప్పాలి, చూపించాలి. అప్పుడు ప్రజలు డిసైడ్ చేస్తారు వీళ్ళని కొనసాగించాలన్నా కొనసాగించకూడదు అనేది. నేను ఆల్ ది బెస్ట్ చెప్తాను, నేను ఏం వ్యతిరేకించడం లేదు, ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్కి. రేపు మీరు రండి, కాకపోతే రేపు వచ్చినప్పుడు రేపు సమాధానం మాత్రం ఒక 2-3 అంశాలు చెప్పాలి. ఏంటిది? ఒకటి, మీరు 14 రోజులు ఎందుకు మీరు తిండి మానేసారు తెలంగాణ వచ్చినప్పుడు, దానికి సమాధానం చెప్పాలి. రెండవది, తెలంగాణ వాళ్ళ దిష్టి తలిగి కోనసీమలో ఉన్నటువంటి ఆ కొబ్బరి తోటలన్నీ మొండాలుగా అయిపోయినాయి, అవన్నీ మొత్తం ఆగం అయిపోయినాయి అని చెప్పారు. మరి ఆ దిష్టి ఏంటిదో దాని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది కాబట్టి తప్పకుండా మీరు రేపు క్లారిటీ ఇవ్వాలి. మూడవది, తెలంగాణ అమరవీరులను మీరు మీ నాయకుడు ఎవడో వాడు లోఫర్ గాడు, వాడు నోటికి అన్నం తింటాడా లేకపోతే ఇంకేమైనా షిట్ తింటాడా తెలియదు మాకు. తెలంగాణ అమరవీరులను పట్టుకొని తాగుబోతు మహిళలు అని చెప్పేసి ఏదో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. చెప్పులు తీసుకొని కొడతాం రేయ్. ఈ ఆత్మగౌరవంతో మాట్లాడకండి. రండి, రాజకీయం చేయండి, పోటీ చేయండి, ఇంకేమన్నా చేయండి. తెలంగాణ అమరవీరులని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని వాళ్ళ ఆ విషయంలో మాత్రం మీరు కించపరిస్తే మాత్రం ఎవడు చూస్తా ఊరుకోడు. చెప్పుల దండలు వేస్తారు, చెప్పులు తీసుకొని కొడతారు, ఉరికిస్తారు. చంద్రబాబు నాయుడుని ఆల్రెడీ ఉరికిచ్చారు 2 సార్లు, మీకు తెలియకపోతే అడుగురిపోయి మళ్ళీ కూడా ఉరికిస్తారు వస్తే. కానీ నేను చెప్తా ఉన్నా, మీరు అమరవీరులు కాదు, వాళ్ళు తాగుబోతు మహిళలు అమరవీరుల కుటుంబాలు కావు అని చెప్పేసి ఆ ఊరికి పోయి ఏదో బయటలు తీసుకురానిక, ఆడిపోయి ఏదో బయటలు తీసుకురానిక ఏవో చిల్లర ప్రయత్నాలు చేస్తారు. ఇవన్నీ మానేయండి. ఇవన్నీ పిల్ల సైనిక్స్ చేసేటువంటి ఈ పిచ్చి పుల్కా పనులు మానేసేయండి. ఇంకా ఎక్కువ ఓవర్ యాక్షన్లు చేసినామంటే కాలు పట్టి నెల కొడతారు. తెలంగాణతో అంత ఈజీగా ఉండదు పెట్టుకోవడము. మీరు ఏదో అనుకుంటున్నారు, అక్కడ ఏదో వైసీపీ వాళ్ళ లెక్క ఊకుంటారు కావచ్చు, లేకపోతే టీడీపీ వాళ్ళ లెక్క ఊకుంటారు కావచ్చు అని చెప్పేసి. ఇదంతా ఇక్కడ వేరే ఉంటుంది, కచ్చా ఉంటుంది ఇక్కడ. నేను మొన్న కూడా చెప్పిన క్లియర్గా, మీరు రాజకీయం చేసుకోరు, ఎవడదనట్లేదు. కానీ ఇవన్నీ ఇంకా ఎక్కువ ఓవర్ యాక్షన్లు చేస్తే మాత్రం ఇబ్బందులు అవుతాయి. మీరు బాజాప్తా రండి, మీ హామీలు ఏందో చెప్పండి. మేము అధికారంలోకి వస్తే తెలంగాణని 3 పువ్వులు 36 కాయల లెక్క ఎట్ట చేస్తామో చెప్పండి, ఏ రకంగా చేస్తామో చెప్పండి. చేసిన తర్వాత తెలంగాణ సమాజం మీ మాటలు నమ్మితే ఓట్లు వేస్తారు, మీరు గెలిస్తే మీకు అధికారం వస్తుంది, లేకపోతే ఓట్లు వేయరు. అది మీ రాజకీయ ప్రక్రియ. కానీ ఇక్కడ వచ్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అలాగనే ఈ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా ఇక్కడికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పైన మోడీతోని చంద్రబాబు నాయుడుతోని అంటగాగే ఉన్నారు కదా. మోడీ గారు తెలంగాణ ఏర్పాటుని ఆ పార్టీ నాయకులు పాకిస్తాన్తో పోల్చారు. ఇండియా పాకిస్తాన్ లెక్క విడిపోయిర్రు, విడదీసిరు అని చెప్పేసి మొన్న ఓడు ఎంపీ అటు బచ్చగాడు ఓడు మాట్లాడాడు. దాని మీద కూడా క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే మీ దోస్తులే కదా, మీ అందరు కలిసే ఉన్నారు కదా. అదే మోడీ గారు తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారు అని చెప్పేసి మాట్లాడారు, దాని మీద క్లారిటీ ఇవ్వండి. ఇదే మోడీ గారు ఈ 12 సంవత్సరాలలో తెలంగాణకు ఏమిచ్చిండో అడగండి. ఈ సభ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయండి. అది అక్కడ రాష్ట్రంలో ఎవరనుండని, కానీ మీరేమిచ్చారు తెలంగాణకి తీసుకొచ్చి చేసింది ఏంటిది అనేది అడగండి, నిలదీయండి. ఎన్ని నిధులు ఇచ్చిర్రు, ఎంత చేసిర్రు, ఏ రకంగా స్పెషల్ ఫండ్స్ తెచ్చి డెవలప్మెంట్ చేసిర్రు అని చెప్పేసి అడగండి. అంతేగాని మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు ఇక నేను ఊగిపోతా సినిమాలలో లెక్క అడ్డం నీలో ఊగుతా, ఆవేశంగా నెత్తిట్ల పైకి అనుకుంటా, ఇదిట్ల పైకి అనుకుంటా, ఇవన్నీ మాకేం వద్దు, మేము చూసినాం. కానీ తెలంగాణ పక్షాన మాట్లాడండి ఇవన్నీ. అలాగే చంద్రబాబు నాయుడు రకరకాల కుట్రలు చేసిండు, ఆ కుట్రలన్నీ ఎందుకు చేసిండో అడగండి ఈ వేదిక మీదుగా. చూస్తాం, రేపు ఏం మాట్లాడుతావో చూస్తాం, తప్పకుండా దానికి సమాధానం ఉంటుంది. అవన్నీ ఏమీ వదిలిపెట్టేటువంటి సమస్య కూడా ఏమి లేదు. ఉట్టిన నవనిర్మాణ సంకల్ప సభ అని పెట్టుకుంటే సరిపోదు. ఏం సంకల్పం చెప్తారో చూద్దాం, తప్పకుండా దీన్ని అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.